టాక్ విత్ అన్వర్కి స్వాగతం. మేము అప్లోడ్ చేసే వీడియోలు వెంటనే చూడడం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కోసారి పాస్వర్డ్స్ మనము మర్చిపోతూ ఉంటాం. అదే రోజు బిల్లింగ్ చేసే సాఫ్ట్వేర్లో కనుక అయితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఈరోజు మనం వీడియోలో మార్గ్ సాఫ్ట్వేర్లో ఒక కంపెనీకి పాస్వర్డ్ ఇచ్చి మర్చిపోతే దాన్ని ఎలా రీసెట్ చేయాలో చూద్దాం. ముందుగా నేను మార్గ్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నాను. మార్గ్ సాఫ్ట్వేర్, దీన్ని మార్గ్ ERP అంటాం. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అది 3 times పాస్వర్డ్ అడిగి మళ్ళీ మెయిన్ మెనూలోకి వెళ్ళిపోతుంది. ఇలా దీనికి రీసెట్ చేయలేకపోతే ఆ రోజు బిల్లింగ్ అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. దీన్ని సింపుల్గా మనము రీసెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా మనం ఎలా చేయాలి అంటే, మీరు ఏదైతే పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ పైన కర్సర్ని ఉంచి F3 ఫంక్షన్ కీని ప్రెస్ చేయాలి. F3 ఎప్పుడైతే మనం ఫంక్షన్ కీ ప్రెస్ చేస్తామో అప్పుడు కంపెనీ ఎడిట్ మోడ్లోకి వెళ్తుంది. ఎడిట్ మోడ్లో కనుక చూస్తే మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. చివరికి ఇక్కడ మనకు పాస్వర్డ్ కనబడుతుంది. లేదా ఈ పాస్వర్డ్ని మనం తీసివేసి వేరే పాస్వర్డ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా సింపుల్గా మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఇంత ఈజీగా మార్చుకోవడానికి అవకాశం ఉంటే వేరే వాళ్ళు ఈ పాస్వర్డ్ని చూడొచ్చు కదా అనే ఒక డౌట్ మీకు వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం కంపెనీ క్రియేట్ చేస్తామో మన దగ్గర ఆపరేటర్స్ కనుక ఉంటే వాళ్ళకి సూపర్ యూజర్ కాకుండా ఆపరేటర్ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనకి వాళ్ళు కంపెనీని ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. సో నేను ఇక్కడ పాస్వర్డ్ మారుస్తున్నాను 212121. సో ఇప్పుడు చూడండి 212121 కంపెనీ ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా మనము మార్గ్ సాఫ్ట్వేర్లో తేలిగ్గా పాస్వర్డ్ రీసెట్ చేసుకొని మన బిల్లింగ్ని పూర్తి చేయొచ్చు. మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. మీ అన్వర్.